తిరుపతి లడ్డు యొక్క ప్రసాదం పవిత్రతకు భంగం కలిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు. భంగం కలగలేదని మేము. భంగం కలగలేదు అనడానికి ఇప్పటి వరకు ఎన్నో సాక్ష్యాలను, ఆధారాలను మీడియా ఛానళ్ళ ద్వారా కానీ, పత్రికా సోదరుల ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీకి సంబంధించిన వారు, మేధావులు అందరూ చెప్పినారు. ఇక్కడ నేను ప్రస్ఫుటంగా చెప్పాలనుకునేది ప్రజలకు ఒకటే, చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ముందు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని, అబద్ధాలు చెప్పడం, ఇచ్చిన వాగ్దానాన్ని తప్పడం, అవసరానికి వాడుకొని తర్వాత వదిలేయడం, అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడం, అవసరం లేనప్పుడు జుట్టు పట్టుకోవడం, తన అధికారం కోసం రాజకీయాలలో పదవులు, అధికారాన్ని అలంకరించేదాని కోసం ఈ లక్షణాలతో